ఎండలో 47 డిగ్రీల్లో నేను నీడను కూర్చొని ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు. ఎందుకు బయటికి వస్తామంటే నా నేల కోసం. పడుకున్నప్పుడు రాత్రుల పూట మా మనసు నేను చూసుకున్నప్పుడు నాకు తప్పు అనిపించదు. ఓటమో గెలుపో నేను నిలబడి ఉన్నా. ఇప్పుడు కూడా నాకు రావాల్సింది తీసుకుపోతా ఉంది. మీరు కూడా చేయాల్సింది ఈ నేల కోసం మీరు నిలబడాలి. మీ కోసం మీరు నిలబడాల్సిందే, మా కోసం కాదు. కనీస వసతులు లేని గ్రామాలు ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కార్యకర్తలు లేని గ్రామాలు మాత్రం ఎక్కడా లేవు సార్. జనసేన నాయకులు లేని ఊరు ఉంటుందేమో తెలియదు, కానీ జన సైనికులు మీరు మహిళలు లేని ఊరు ఉన్నారు. ఇది నా లిస్టులో లేదే, అదిరిందబ్బా. స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో నేనే గనక సీఎం అయితే ఇలాంటి ప్రమాదాలు జరగవు. ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. వాళ్ళ ప్రాణాలకి నా ప్రాణం అడ్డుగా పెట్టి బతికించుకుంటాను. ప్రకాశం బ్యారేజ్ 69 గేట్ దగ్గర బూట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే సార్, మిమ్మల్ని దానికి చేతగాని చేయమంటున్నారు, దానికి మీరు ఎలా స్పందిస్తారు? ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. భయంకరమైన ప్రకృతి విపత్తు వచ్చింది, ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, చివాగుడు వాడడానికి నేనేమి సీఎం పదవి కోసం గట్టి కరుస్తున్నామని కాదు, ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాను. సీఎం పదవి కోసం గట్టి కరుస్తున్నామని కాదు, నేనే సీఎం. మై నేమ్ ఇస్ నారా చంద్రబాబు నాయుడు. ఐ యామ్ ద చీఫ్ మినిస్టర్. ఇది ఒక పెద్ద విపత్తిది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. హెల్ప్ లైన్ పెడతాను, ఇప్పుడే ఇస్తాను. ఆఫీసు పోతానే ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా. నిన్న తన కోసం కనలేదురా. మీకు గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలా కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా. అన్నీ చేస్తాను. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా. ప్రభుత్వాన్ని విమర్శించడానికి వెళ్లిన జగన్ కు సరైన సమాధానం చెప్పింది మహిళ. ఈ ఘటన విజయవాడలో జరిగింది. ప్రభుత్వం వైపు నుండి మీకు సహాయం అందలేదు కదా అంటూ జగన్ కామెంట్లు చేశారు. దీనిపై మహిళ స్పందించింది. పీకల్లోతు నీళ్లుంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటూ చెప్పింది. అప్పటికీ ప్రభుత్వం సకాలంలో స్పందించి చాలా మందికి బాగానే చేసిందని స్పష్టం చేసింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఆమె తిరిగి చెప్పిన సమాధానం జగన్ కు షాక్ కు గురి చేసింది. దీంతో జగన్ అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. వైసీపీ పార్టీ అంటే వైసిగ్గు పై పరువు రాక్షస పాలన అనేది అంతమైపోయింది. నేను పనావర్స్కి వెళ్ళినప్పుడు ఏం చేశాడండి, సెట్టింగ్లు వేసాడండి. రేపల దగ్గర సినిమా సెట్టింగ్లు వేసి కాలిటీకి బురద కూడా అంటకుండా. కామర్స్కి వెళ్ళినప్పుడు ఎవడన్నా గానీ అట్లా సెట్టింగ్లు వేస్తారండి. రైతులు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? ఎవరైనా దగ్గర రానికుండా హెలికాప్టర్ లో గిరా తిరుగుతా పదవిని ఎంజాయ్ చేశాడు తప్పితే ఒక ప్రభుత్వం పరిపాలన చేసే వాళ్ళు ఎలా స్పందిస్తారనేది ముఖ్యం. వాళ్ళున్నారు చంద్రబాబు గారు, ఆయన నడువులోకి నెలలో బాధ్యతను పరామర్శించారుగా. దీనికి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకోవట్లేదుగా. ఇది నా లిస్టులో లేదే, అదిరిందబ్బా. నిన్నటి కోటీశ్వరుడు ఇవాళ కోటిక లేనివాడు అవుతాడు, ఇవాళ కోటిక లేనివాడు రేపు కోటీశ్వరుడు అవుతాడు.
నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమ శివాయ. ఇంతకంటే భగవల్లేలకు ఉదాహరణ వేరే ఏమీ అక్క. చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడతాడు అనడానికి నేను దేవాలయంలో కూడా నిర్మోహమాటంగా రాజకీయంలో చెబుతున్నా. అంటే చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల నెగ్గాడు. 23 చోట్ల నెగ్గాడు. భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత ఇమేజ్ ఉన్నవాడు. తగ్గాలో తెలిసినోడు గొప్పడు. అక్కర్లేదు, మాకు పొత్తు ప్రధానం, ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అంతే. అమ్మ నిన్న తన కోసం కనలేదురా, జనం కోసం కంది. ఎలా వస్తుంది మనకి ప్రాధాన్యం? చిత్తశుద్ధి కారణంగా వస్తుంది. భగవంతుడేందు అచంచలమైన విశ్వాసం కారణంగా వస్తుంది.